ప్రత్యర్థులకు అస్త్రంగా కులం. ఇక్కడ ఈ టాపిక్ వచ్చినట్టయితే ఏమైందంటే ఒక 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 రకంగా ఇప్పుడు వీళ్ళిద్దరు కడియం శ్రీహరికి సంబంధించిన కూతురు కడియం కావ్య, ఈయన ముస్లింకి సంబంధించినటువంటి వ్యక్తిని కడియం కావ్య లవ్ మ్యారేజ్ చేసుకుందంట. అది వాళ్ళ పర్సనల్ విషయంలో ఎలాంటి జోక్యం కూడా అవసరం లేదు. కానీ వరంగల్ టికెట్కి సంబంధించి ఎంపీ స్థానానికి వచ్చినట్టయితే టికెట్ విషయంలో ఒక మాదిగ కులానికి ఇవ్వాల్సినటువంటి టికెట్ని కడియంకి ఇచ్చినటువంటి విషయంలో, కడియం కుటుంబానికి కడియం కావ్యకి టికెట్ని కేటాయించినటువంటి కాంగ్రెస్ పార్టీ విషయంలో అక్కడ ఏమైందంటే కన్న తండ్రికి ఉన్నటువంటి కులాన్ని, సర్నేమ్, ఇంటి పేరును ఒక కొడుకు ఉపయోగించుకుంటాడు. తన కూతురుకు సంబంధించినటువంటి విషయంలో తన భర్త ఒక ముస్లిం కాబట్టి ఈమె మాదిగ ఎట్లా అవుతుంది, ఈమె ఎస్సీ వర్గానికి ఎట్లా సంబంధించింది, ఈమె ఒక ముస్లిం అవ్వాల్సి ఉంటుంది కదా అక్కడ, మరి ఈ టికెట్ను కావ్యకి ఎట్లా ఇచ్చిర్రు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అక్కడ ఉన్నటువంటి మాదిగ సంబంధించినటువంటి వర్గీయులు, అక్కడ ఇతర నాయకులు అందరూ కూడా, ప్రతిపక్షాలందరూ కూడా రేవంత్ రెడ్డి పైన దుమ్మెత్తి పోస్తున్నారు. ఎందుకంటే నీవు ఇక్కడ చేసినటువంటి తప్పేందంటే మాదిగలను అణిచివేసి మాదిగలను అసలు ఎదగనీయకుండా చేసినటువంటి వ్యక్తే కడియం శ్రీహరి. ఆ కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈరోజు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయనేటువంటి విషయంతో తన కూతురును ఒక పెద్ద స్థానంలో ఉంచాలనేటువంటి ఆశయంతో బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చి వాళ్లకు మీరు ఇచ్చినటువంటి గౌరవ మర్యాద సబబు కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా రేవంత్ రెడ్డి పైన మండిపడుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఏకపక్ష నిర్ణయంతో, కొంతమంది ఆయనకున్నటువంటి అనుచర వర్గంతో తీసుకున్నటువంటి నిర్ణయంతో, కడియంతో ఉన్నటువంటి టీడీపీ లింకులతో ఆయన కుటుంబానికి సంబంధించిన ఆయన కూతురు అయినటువంటి కడియం కావ్యకు టికెట్ని ఇవ్వడము ఇది సబబు కాదు, ఇది కరెక్ట్ కాదు. ఈ ఖచ్చితంగా ఒకవేళ అక్కడ ఎస్సీ రిజర్వ్డ్ అయినచో ఎస్సీ క్యాండిడేట్కి టికెట్ ఇవ్వాలి. కానీ వరంగల్కు సంబంధించి ఒక ముస్లింను చేసుకున్నటువంటి వ్యక్తి ఒక మహమ్మద్ నజీరుల్లా డాక్టర్, అయితే వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ అంట, వీళ్ళిద్దరు చదువుకున్నప్పటి నుంచి కూడా క్లాస్మేట్స్ అంట. ఓకే, వీళ్ళ ఫ్యామిలీ విషయంలో మనకు అనవసరం. కానీ అక్కడ వరంగల్ ఎంపీ టికెట్కి వచ్చేసరికి మాత్రం అక్కడ జరిగింది ఏంటంటే అక్కడ మాదిగ వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఇతర ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈమె ఇంటి పేరు మారిపోతుంది కదా ఈయనని పెళ్లి చేసుకున్నప్పుడు, అప్పుడు ఈమె ఎస్సీ వర్గానికి చెందినటువంటిది కాదు కాబట్టి, ఆమె సర్టిఫికేట్లో అలా ఉండదు కాబట్టి ఆమెకి ఎందుకు ఇచ్చినారు టికెట్, ఇస్తే కడియం కన్నా ఇచ్చేది ఉండే బాయ్, ఇది అన్యాయమే కదా అని చెప్పేసి టికెట్ రాని వాళ్ళందరూ కూడా గుసగుసలాడుతున్నారు. అయితే ఈ ఎఫెక్ట్ అంతా కూడా వరంగల్లో గనక పడితే, వరంగల్లో ఇప్పుడు కడియంపై ఉన్నటువంటి తిరుగుబాటుకు, రెండవది ఆయన చేసినటువంటి అరాచకాలకు, మూడవది కవిత ఇప్పుడు ఇక్కడ కడియం కావ్యకు సంబంధించినటువంటి విషయంలో, అలా హస్బెండ్కు సంబంధించినటువంటి విషయంలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాన్ని తనకి ఇతరుల కేటాయించలేదనేటువంటి విషయంలో టికెట్ రాని ఆశావాహులందరూ కలిసి కడియం కావ్యను గెలిపిస్తారా ఓడిస్తారా అనేటువంటి అంశాన్ని కూడా మనం గ్రౌండ్లో తెలుసుకోవాల్సిందే. పూర్తి సమాచారం కూడా తెలుసుకుందాం. కడియం కావ్య వరంగల్ స్థానానికి ఎలా అర్హురాలు, ఎస్సీ రిజర్వ్డ్ స్థానానికి ఎలా పోటీ చేస్తారంటున్న ప్రత్యర్థులు, కడియం కావ్య ఏ సామాజిక వర్గానికి చెందింది, డాక్టర్ మహమ్మద్ నజీరుల్లాతో కావ్య వివాహం అనంతరం ఏ కులానికి చెందినది, చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది, ఈసీ దృష్టి సారించాలంటున్న ప్రత్యర్థులు. ఎస్, ఇది కడియంకి సంబంధించినటువంటి వార్త. దండకారణ్యంలో ఎన్కౌంటర్, కోర్చి అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఎన్కౌంటర్, భద్రతా బలగాలపై కాల్పులు జరిపిన మావోయిస్టులు, అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్న జవాన్లు. అయితే ఇక్కడ కూడా ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరికీ ఏమైపోతుందంటే చదువుకున్నటువంటి సర్టిఫికేట్లలో తన తండ్రికి సంబంధించిందే ఉంటుంది క్యాస్ట్. తర్వాత వాళ్ళకు ఒకవేళ క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్స్ ఇట్లాంటి ఏదైనా సర్టిఫికేట్లు తీసుకునేది ఉంటే భర్తకి ఏదైతే సర్టిఫికేట్ ఉందో, భర్త ఏ కులానికి అయితే సంబంధించినటువంటి వ్యక్తి ఉంటాడో ఆ కులానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకోవచ్చు. కానీ వీళ్ళకి సంబంధించి రిజిస్ట్రార్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా ఉంటుంది, మ్యారేజ్ సర్టిఫికేటు, ఇవన్నీ ఉంటాయి. ప్రభుత్వం నుంచి రిజిస్టార్డ్ కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది, ఆదుకునేటువంటి జీవోలు కూడా ఉన్నాయి.
చాలా మందికి కూడా తెలియదు, అది అవగాహన ఉండదు.